వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లు జరగబోతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా 8వ తారీఖు 2:30 గంటలకి పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా మాక్ పోలింగ్ ఏర్పాట్లు చేయటం జరిగింది. అంటే 8వ తారీఖు 2:30 గంటలకి సెంట్రల్ హాల్ పాత పార్లమెంట్లో మాక్ పోలింగ్ జరుగుతుంది. దీని ద్వారా ఎక్కడైనా పొరపాటున ఓటు 9వ తారీఖు వేసేటప్పుడు పొరపాటు జరగకుండా, ఇంతకుముందు 2022లో జరిగిన ఎన్నికల్లో 15 మంది ఓట్లు సరిగా వేయకపోవటం వల్ల కౌంట్ కాకుండా పోయింది. ఆ పరిస్థితి రాకుండా చూడటానికి మాక్ పోలింగ్ని రేపు అంటే 8వ తారీఖు 2:30 గంటలకి సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఎంపీలందరూ ఉపయోగించుకుని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. తర్వాత ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు 75 సంవత్సరాల రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో నడిచిన భారతదేశంలో ఇది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పుడు స్వతంత్రం కోసం ఆబాల గోపాలం భారతదేశ ప్రజలందరూ మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన దేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవటం జరిగింది. మరి ఇప్పుడు జరిగేటటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి దానికి కొంత సంబంధం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు, రాజరిక పరిపాలన ఉండేది. ప్రజాభిప్రాయానికి ఆ రోజుల్లో విలువ లేదు. పరిపాలించే వాళ్ళు ఏమనుకుంటే అదే జరిగేది. దాని తర్వాత స్వతంత్రం వచ్చింది. మన దేశంలో రాజ్యాంగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, రాజ్యాంగం, ఈ మూడింటి మీదనే మన భారతదేశ ప్రజలు ఇంతకాలం ముందుకు పోయారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మొన్న జరిగిన ఒక నెల, జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు జరిగినటువంటి పార్లమెంటు సెషన్లో ఒక నెల, మళ్ళీ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పార్లమెంట్లు నామకే వాస్తే పెట్టి ఏ రకంగా దేశాన్ని పరిపాలించారో, వారు ఏమి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దాన్నే పార్లమెంటు ద్వారా చేసినట్టు పరిపాలన చేసేవాళ్ళు. మొన్న జరిగినటువంటి ఈ నెల రోజుల్లో కూడా ఎన్డీఏ, బీజేపీ, మోడీ ప్రభుత్వం వారు ఏమనుకున్నారో అదే పరిపాలన జరిగే విధంగా పార్లమెంటును నడిపారు. మొత్తం ఒక నెల రోజుల్లో ఒక్క రోజు తప్ప మొదటి 10 రోజులు ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరగాలంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళే లేరు. వారం రోజుల తర్వాత ఒక్కరోజు దాని మీద చర్చ చేశారు.
దాన్ని పక్కన పెట్టారు. ప్రతిపక్షం అడిగే వాటికి సమాధానాలు చెప్పకుండా వారు చెప్పిందే వినాలని, దాన్ని మించి ఎవరు మాట్లాడకూడదని దాని మీద చర్చ బంద్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ ఇన్ బీహార్ జరుగుతున్నాయి. ఇది బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ప్రక్రియ. దీని మీద ప్రజలకి ప్రతిపక్షాలకి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. దీని మీద చర్చ చేయాలని అడిగితే ఆ చర్చ చేస్తామని కానీ చెయ్యమని కానీ మొత్తం 29 రోజులు కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఎస్ఐఆర్ మీద బీహార్లో చేస్తున్న దాని మీద చర్చ జరగాలని అడగటం, అడిగిన 5 నిమిషాల్లోనే పార్లమెంటుని, లోక్సభని 11 గంటల నుంచి 12 గంటలకి, 12 గంటల నుంచి 2 గంటలకి, 2 నుంచి నెక్స్ట్ డే 11 గంటలకి ఇదే తంతు ప్రతిరోజు చేశారు. అంటే ఎన్డీఏ ప్రభుత్వం చర్చ చేయడానికి ఇష్టం లేదు, చర్చ ద్వారా డిసెంట్ తెలియజేసే హక్కు లేకుండా చేశారు. డిసెంట్ తర్వాత డెసిషన్ చెప్పే పరిస్థితి మామూలుగా డెమోక్రసీలో రాజ్యాంగ పరిపాలన ఉన్నప్పుడు చర్చలో డిసెంట్ తెలియజేయటం, వ్యతిరేకత తెలియజేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం, ఈ 3 ప్రక్రియలు లేకుండా బ్రిటిష్ కాలంలో ఏ రకంగా పార్లమెంట్ నడిచిందో అదే రకంగా నడపటం జరిగింది. ఆ సందర్భంగా మొట్టమొదటి రోజు 21 జూలై లోక్సభ, రాజ్యసభ మొదలైన రోజే ఆనాడు వైస్ ప్రెసిడెంట్గా ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు టైం ఉన్నటువంటి ధన్కర్ గారు రిజైన్ చేశాడు. సడన్గా పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి రిజైన్ చేసి, నేను రిజైన్ చేస్తున్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు. ఆయన చెప్పినటువంటి మాట ఎవరు నమ్మే విధంగా లేదు. ఆ రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టాడు. ఆ రోజు హౌస్లో మంచిగానే మాట్లాడాడు. ఏదో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్లనే రిజైన్ చేసిండనేది అందరికీ అర్థమైంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిండని చెప్పడానికి ఆయన రిజైన్ చేసి వెళ్ళేటప్పుడు ఏ వైస్ ప్రెసిడెంట్ అయినా రిజైన్ చేసినా, ఆయన రిటైర్ అయినా వారికి ఒకటి సెండ్ ఆఫ్ పార్టీ పెడతారు. ఎన్డీఏ ప్రభుత్వం సెండ్ ఆఫ్ పార్టీ వారికి పెట్టలేదు అంటే వారు ఒత్తిడి వల్లనే ఆయన రిజైన్ చేసినట్టు. ఆ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ గురించి కానీ, లేక పార్లమెంటు సుప్రమసీని గురించి కానీ ఎప్పుడు మాట్లాడుతుండేటువంటి వ్యక్తి. రిజైన్ చేసిన తర్వాత ధన్కర్ గారు ఎక్కడున్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆయన ఎంత ఒత్తిడి చేశారంటే, ఆయన ఈ ఎలక్షన్లు జరిగే సందర్భంలో ఎక్కడ మాట్లాడకూడదు, ఆయన ఎందుకు రిజైన్ చేసిండో చెప్పకూడదు. ఏదైనా చెప్తే ఆయనకి భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా చెప్పటం వల్ల వారు కనుమరుగైపోయారు, కనపడటం. ఇది ఒకటి. ఇది కాకుండా ఇప్పుడు ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. ఆయనే చెప్పాడు, ఆయన మాకు లెటర్ రాశాడు, పార్లమెంట్ మెంబర్ మా అందరికీ కూడా లెటర్స్ రాశాడు. ఆ లెటర్లో ఆయనే స్వయంగా రాశాడు, నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను, తర్వాత జనసంఘ్కి వచ్చాను, దాని తర్వాత బీజేపీ నుంచి పార్లమెంట్ మెంబర్గా చేశాను, తర్వాత గవర్నర్ చేశాను, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, మీరు మాకు. వారు ఇంకో మాట కూడా రాశారు వాళ్ళు, ఇప్పుడు భారతదేశంలో చాలా క్రిటికల్ పరిస్థితుల్లో భారతదేశం ఉందని రాశారు. ఏ రకంగా ఉందని చెప్పలేదు వారు. నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశం నిజంగానే క్రిటికల్ పరిస్థితుల్లో ఉంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్లు
ప్రజాప్రతినిధులుగా వచ్చిన పార్లమెంటు సభ్యులందరూ కూడా పనిచేస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా క్రిటికల్ పరిస్థితులు ఉందని చెప్పారు. రాధాకృష్ణ గారు క్రిటికల్ పరిస్థితి ఉందని చెప్పారు. మరి రాధాకృష్ణ గారు ఆయనకు ఓటేయమని చెప్తున్నారు. ఆయనకు ఓటేస్తే ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఈ క్రిటికల్ పరిస్థితులకు ఎవరు బాధ్యులు? ఇప్పుడు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వమే బాధ్యులు. ఆ క్రిటికల్ ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న పార్టీ తరపున నిలబడ్డటువంటి రాధాకృష్ణన్ గారికి ఓటేయటం ద్వారా ఇంకా క్రిటికల్ పరిస్థితులు భారతదేశంలో రావడానికి ఉపయోగపడతాయి తప్ప ఆ క్రిటికల్ పరిస్థితుల్ని పరిష్కారం చేసేటటువంటి ఆలోచన కానీ శక్తి కానీ యుక్తి కానీ రాధాకృష్ణన్ గారికి లేదనేది వారు రాసిన లెటర్ ద్వారా మాకు వచ్చిన లెటర్ ద్వారానే నేను చెప్తున్నాను. ఇది నేను స్వయంగా చెప్తున్నాను. ఈ క్రిటికల్ పరిస్థితుల్ని సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యి 53 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ క్రిటికల్ పరిస్థితుల్ని బయటపడేయటానికి ఆయన కొంతవరకు ఉపయోగపడతారనేది నా ఉద్దేశం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నాడు, నేను వైస్ ప్రెసిడెంట్గా అయితే పార్టీలకు అతీతంగా ముందు చర్చ చేయటానికి అవకాశం ఇస్తాను. చర్చ తర్వాత ఆ చర్చల్లో డిసెంట్ తెలియజేయటానికి కూడా అవకాశం ఇస్తాను. చర్చ డిసెంట్ అయిపోయిన తర్వాతనే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటాను. ఈ మూడే ఇవాళ దేశానికి లేవు కాబట్టి క్రిటికల్ పరిస్థితిలో ఉందని చెప్తున్నాం. ఈ మూడింటిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్ణయించగలనేది ఆయన నిన్న సోషల్ మీడియాకి ఇచ్చినటువంటి ఈ లెటర్ను మీ అందరికీ వాట్సాప్లో పంపిస్తున్నాం. దీన్ని అందరు ప్రజలకు పంపించండి. ముఖ్యంగా ఎంపీలకి ఇది చేరినట్టయితే ఇప్పుడు ఎవరి పార్టీలో వాళ్ళు ఉండండి. ఇప్పుడు పార్టీలకి వ్యతిరేకంగా ఓటేయకూడదు, మేము చెప్పినట్టే వేయాలని విప్పించేటటువంటి అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి విప్పించేది లేదు, అందరూ అక్కడే ఓటేయాలని. అదొకటి. రెండోది, రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఈ రెండు అవకాశాలను ఉపయోగించుకొని 9వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ మెంబర్ని దాదాపు 15 లక్షల మంది ఎన్నుకుంటారు. ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని, రాజ్యాంగ పరిపాలన కావాలని కోరుకొని మిమ్మల్ని ఎన్నుకొని పంపించారు. కాబట్టి ఆ ప్రజలకి మీరు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత. వారి తరపున పార్లమెంట్లో మాట్లాడటం, వారి తరపున పార్లమెంట్లో చట్టాలు చేయటం, వారి తరపున ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించటం మీ బాధ్యత. అందువల్ల ప్రతి ఎంపీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ, నేను ఎస్పీ పార్టీ, నేను ఆర్జేడీ, నేను డిఎంకే అనేది, లేకపోతే నేను బీజేపీ, నేను టీడీపీ, నేను వైఎస్ఆర్సీపీ అని చూడకుండా మనల్ని గెలిపించినటువంటి ప్రజల తరపున నిజమైన ప్రతినిధులుగా నిలబడాలంటే మీరు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని అందరికీ నేను ఒక తెలంగాణ నుంచి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జడ్జిగా పనిచేశాడు. భారతదేశ ప్రజలందరి తరఫున జడ్జిగా చేయటమే కాకుండా నిరంతరం ప్రజల తరపునే ఆయన తీర్పులన్నీ ఉన్నాయని అమిత్ షా గారే చెప్పారు. ప్రభుత్వాలకి బాకా ఊదుకుంటా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావు, ప్రజల కోసం రాజ్యాంగానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు పార్టీ వాళ్ళు ఆ పార్టీలో నిలబడి మీరు ఆ ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి, పార్టీకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోండి. ఇప్పుడు మాత్రం దేశాన్ని, ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ప్రజలందరికీ జస్టిస్ జరగాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి. 140 కోట్ల మంది ప్రజలకి న్యాయం జరగాలంటే న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయమని నా విజ్ఞప్తి. అన్న ఇది వైస్ ప్రెసిడెంట్ గురించి. రెండోది ఓకేనా, ఇది అయిపోయింది కదా. సెకండ్ ఈజ్ దేర్, టేక్ అనదర్ వన్ అదర్ సబ్జెక్ట్. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ మీద కామెంట్ చేశాడు. ఓకే, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఈరోజు కామెంట్ చేశారు. ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ పార్టీ బ్యాక్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది అని వారు చేసిన కామెంటును నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ బీహార్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి తప్పుల గురించి మొన్న బెంగళూరులో ఒక అసెంబ్లీలో ఒక చిన్న గదిలో 1000 మంది పేర్లు రాసి ఓట్లు అక్కడ ఉన్నాయని చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాతనే బీజేపీ పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనేది మల్లికార్జున ఖార్గే గారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. దాని మీదే వాళ్ళ భారతదేశం మొత్తంలో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకి నిషానీలాగా రాహుల్ గాంధీ గారు పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. ఇది కట్. ఇంకొకటి సబ్జెక్ట్ వేరు. జమ్మూ కాశ్మీర్లో అయిపోయింది అది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక దగ్గర జాతీయ నేషనల్ సింబలంని ధ్వంసం చేశారు. ఇది తీవ్రమైనటువంటి దేశ వ్యతిరేకమైన చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యుల మీద వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దృష్టికి వచ్చిందా? అది జమ్మూ కాశ్మీర్లో జరిగింది వచ్చిందా మీ దృష్టికి? ఓకే, థ్యాంక్ యూ. సరిపోయిందా? ఇదే